ఇక్కడ మనకి ఐఎస్డిటి కాయిన్ పైన అయితే క్లిక్ చేయండి, పే నౌ. అండ్ ఇక్కడ మినిమం వచ్చేసి ఎగ్జాక్ట్గా 21 అయితే ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి, పే నౌ అని కొట్టండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చి ఉంటారు చూడండి. సో ఈమెయిల్ అయితే మనం ఇప్పుడు క్యామ్ వాలెట్లో ఎంటర్ చేయాలన్నమాట. సింపుల్గా ఏం చేస్తారంటే ఈ మెయిల్ కాపీ చేసుకోండి. అండ్ ఇప్పుడు క్యామ్ వాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఎంటర్ చేయగానే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇక్కడ డిపాజిట్ రోబో ప్లాన్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ 21 అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూపిస్తుంది ట్రాన్సాక్షన్ సమ్మరీ. అండ్ ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకుందాం. ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది, ఎస్. కన్ఫర్మ్ పైన అయితే ఓకే, మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది కనిపిస్తుంది. డన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నా మెయిల్ అయితే ఇస్తున్నాను. ఒకసారి వెరిఫై డిపాజిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఓకే, యువర్ డిపాజిట్ హ్యాస్ బిన్ డన్ అని అయితే వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు స్టేటస్ వచ్చేసి కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఐఎస్డిటి కాయిన్ వచ్చేసి 21 కాయిన్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ అనే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మనం లెవెల్ 1 3 ఐడీస్ వేసుకుంటే ఎంత యూఎస్డిటి మనకు వస్తుంది, అలాగే 9 27 ఇలా లెవెల్స్ వైజ్గా మనకి ఎన్ని యూఎస్డి డాలర్స్ అనేది వస్తుంది అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి వచ్చేసి ప్లాన్ $23 ఆర్ 21 ఐఎస్డిటి అని కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనం క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓకే, మనకి ఇక్కడ యూఎస్డిటి బ్యాలెన్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకైతే ఐఎస్డిటి బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. సో 21 అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం సింపుల్గా ఇన్వెస్ట్ పైన క్లిక్ చేయగానే మనకైతే యాక్టివ్ అవ్వడం జరుగుతుంది. యువర్ ప్లాన్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్ అని కనిపిస్తుంది. ఓకే, ఒకసారి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ గ్రీన్ కలర్లో యాక్టివ్ అని చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇలా అయితే చూపిస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో టైప్ చేసి పెట్టండి. అండ్ అలాగే ఈ వీడియోని అయితే అర్థం కాకపోతే మళ్ళీ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనే విషయాల గురించి అయితే రాబోయే వీడియోస్లో అయితే చేస్తాను. అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు డీ కాయిన్, ఇక్కడ ఐఎస్డిటి కాయిన్ 25 కాయిన్స్ అయ్యింది. అండ్ డీ కాయిన్ వచ్చి 0.25 కాయిన్ వచ్చింది. క్యూసిసి కాయిన్ 0.25 కాయిన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం రోబోటిక్ ఆటో లెవెల్ టీమ్, ఆటో ఫుల్ టీమ్ ఇలా చూసుకోవచ్చు అన్నీ. వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.